హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నా వీడియో వచ్చేసి ఇక్కడ చూసారా, ఒక హెడ్ మాస్టర్ పిల్లల్ని దండించలేక వారిలో క్రమశిక్షణ లేదని, హోంవర్క్ చేయడం లేదని, దండించాలంటే భయంతో తనకు తానుగా శిక్షించుకునే హెడ్ మాస్టర్ని మనం చూస్తున్నాం. ఇలా విద్యార్థులు మారడానికి కారణం ఏమంటారు? టీచర్స్ ఒక దెబ్బ వేస్తే పేరెంట్స్ వచ్చి మాస్టర్లను పిల్లల ముందు కించపరిచి మాట్లాడతారు, లేదా దేహశుద్ధి చేస్తారు అనే భయంతో నేడు టీచర్లు ఎదుర్కొంటున్న సమస్య. అందుకే వారిని ఏమీ అనలేక మాస్టరే వారికి సాష్టాంగ నమస్కారం చేయడమే కాక పిల్లల ముందు హెడ్ మాస్టర్ గుంజీలు తీస్తున్నారు. అయినా అక్కడ పిల్లల్ని చూసారా, వారిలో మార్పు వస్తుందంటారా? కారణం ఎవరంటారు? తల్లిదండ్రులే కదా. పిల్లల్లో క్రమశిక్షణ లేకపోవడానికి కారణం తల్లిదండ్రులు. మన చిన్నప్పుడు టీచర్ అంటే భయం, భక్తి, ప్రేమ, అభిమానం కలగలిసి ఉండేది. టీచర్ కొట్టినా అది మన మంచికే అని భావించేవారు తల్లిదండ్రులు కూడా టీచర్స్కి అలానే సపోర్ట్ ఇచ్చేవారు. మీరు చదవకపోతే టీచర్ కొడతారు అని. కానీ ఇప్పుడు హోంవర్క్స్ రాయకపోయినా ఏమి అనకూడదు, అటెండెన్స్ విషయంలో, క్రమశిక్షణ విషయంలో ఏమీ పిల్లల్ని అనకూడదు. అంటే పేరెంట్స్ మేమే పిల్లల్ని కొట్టాం, మీరెందుకు అని ప్రశ్నించేవారుగా ఉన్నాం. అలా అయితే రేపటి సమాజం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. మన బాల్యంలో టీచర్లు కొట్టకుండానే విద్యను బోధించారా? ఆయన అలా చదివిన ఎందరో మన దేశ నేతలుగాను, విద్యావేత్తలుగాను, తత్వవేత్తలుగాను, శాస్త్రవేత్తలుగాను, డాక్టర్లుగాను, ఇంజనీర్లుగా కాలేదా? కానీ ఇప్పుడు పిల్లలు ఒక మాట అంటేనే సెన్సిటివ్ అంటూ తల్లిదండ్రులు ఒక మాట అన్నా సూసైడ్ చేసుకునే స్థితి. కారణం పెంపకంలో లోపమా? మరి ఎందులో లోపం అంటారు? మీరే చెప్పండి. ఇలానే అయితే ఒక టీచర్ అవ్వాలి అన్నా కూడా ఆలోచిస్తారు. ఒక టీచర్ లేకపోతే రేపటి సమాజం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇది ఇలానే కొనసాగితే. కాబట్టి పేరెంట్స్గా మన వంతు బాధ్యత మనం తీసుకుందాం. పిల్లల చదువు విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే, క్రమశిక్షణ విషయంలో అయినా సరే బాధ్యత మన మీదే ఉంది.